ఈ వీడియో చివరికి చూడండి, అట్లా అందరికి షేర్ చేయండి. తెలియడానికి 28 కోట్లు పైనే జరిగిన స్కామ్ ఇది. ఇదిగోండి సార్, 2024లో రిజిస్ట్రేషన్ చేశారు. ఇదిగోండి, ఈయనే ల్యాండ్ లార్డ్ శ్రీనివాసు తన్నీటి ప్రసాద్కి చేశారు. ఈయనే మొత్తం ఈ కాలనీలో 40 ప్లాట్లు ఉన్నాయి. అసలు ఈ పర్మిషన్ చూడండి, 2015లో ఇస్తే అది ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, 100 స్క్వేర్ యార్డ్స్లో మేము కట్టామని చెప్పి ఇట్లా రిజిస్ట్రేషన్ చేశారు. ఇదిగోండి, జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫ్ పటాన్చేరు ఆర్ఓ అంటే సంగారెడ్డిలో రిజిస్ట్రేషన్ జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే రూమ్ కట్టామని ఇట్లా ఒక రూమ్ వేసి చూపించారు. వీళ్ళు ఒక రూమ్ వేసి చూపించి కట్టారని చెప్పి అన్ని రిజిస్ట్రేషన్ చేశారు సార్. చూపిస్తున్నాను. ఇది అప్పుడెప్పుడుది 2015 ఇచ్చిన పంచాయతీ పర్మిషన్ని ఇది ఫోర్స్లో ఉన్నట్టు పెట్టినట్టున్నారు వీళ్ళు. అన్ని సేమ్ మొత్తం కాలనీ మొత్తం ఇదే పని చేశారు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఇచ్చినవి కన్వర్షన్ లెటర్ని ఇక్కడ కొన్ని పెన్నుతో కూడా దిద్దున్నాయి. మేబీ అవి కరెక్టో కాదు మనకు తెలియదు. చూడండి పెట్టి చేశారు. రూమ్స్ కూడా వాళ్ళు ఒక రూమ్ వేశారు 100 స్క్వేర్ యార్డ్స్లో. అంటే మేము రూమ్ కట్టాము అప్పుడే అని, కానీ ఆ రూమ్స్ ఏం లేవు. ఇక్కడ మీరు చూస్తే ఒక రూము 2 రూమ్స్ ఉన్నాయి. మొన్న రీసెంట్గా 2-3 రూమ్స్ కూడా కూలగొట్టారు. ఇదండి సార్, నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఈ ప్రసాద్ అనేది ఇప్పుడు నేను అనుకున్న 40 ప్లాట్లు కాదు, ఇంకా దీంట్లో ఇంకొక 40 ప్లాట్లు, మొత్తం 80 ప్లాట్లు ఇంకా కొన్ని కస్టమర్ రిజిస్ట్రేషన్ చేశారు. కొన్ని మాకు రిజిస్ట్రేషన్ చేశారు డైరెక్ట్గా. కొన్ని ఈయన ప్రసాద్ పేరు మీద చేయించుకున్నాడు, కొన్ని వేరే వాళ్ళ పేరు మీద చేయించి పెట్టున్నాడు, కొన్ని అమ్మేశాడు. అంతా ఈయన మొత్తం ఈ కాలనీలో ఇప్పుడు ప్రతిదీ నేనేం చెప్తున్నానంటే, ఈ కాలనీలో మొత్తం అమ్మేసుకొని వెళ్ళిపోతే ఎట్లా సార్? ఇది కరెక్ట్ కాదు కదా. ఆయన గవర్నమెంట్ ల్యాండ్ లేదా పంచాయతీ ల్యాండ్ మీరు వచ్చి కూలగొట్టేస్తున్నారు. అందరూ కూలగొట్టినప్పుడు వెనకాల ఇదంతా కూడా కట్టేసాడంట రీసెంట్గా. ఆయన 1 సంవత్సరం 6 నెలలు అవుతుంది. దాంట్లో గూగుల్ దాంట్లో కూడా నేను చూశాను. వెనకాల కట్టేసాడంట, ఒక 60 లారీలు పెట్టి కట్టగొట్టేసాడంట ఈ కాలనీలో. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే సార్, ఈ కాలనీకి ఫస్ట్ రిజిస్ట్రేషన్లు ఆపాలి. అసలు మంజీరా వాటర్ ఎట్టిస్తున్నారు ఈ కాలనీకి? వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్, FTL ల్యాండ్ అవుతే కరెంట్ ఎట్లా ఇస్తున్నారు? ప్లస్ ఈ కాలనీ బోర్కి వాడుకునే పవర్ బిల్ మున్సిపాలిటీ ఎట్లా కడుతున్నారు? ప్లస్ అసలు మళ్ళీ ఇంకా కన్స్ట్రక్షన్ G+1 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వాటికి ఎట్లా పర్మిషన్ ఉన్నాయో లేవో తెలీదు. ప్లస్ ఈ మెటల్ ఇప్పుడు G+1 కట్టే దాంట్లో మెటల్ కాంట్రాక్ట్ కూడా ఇప్పుడు తన్నీరు ప్రసాదే చేస్తున్నాడు. అసలు మీరు ఈ ప్రసాద్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం అర్థం కావట్లేదు సార్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆపండి, తర్వాత ఈ ప్రసాద్ మీద తీసుకోండి. ఎందుకంటే నేను బలయ్యాను చూడండి, ఈ 2 ఇల్లు కట్టి నేను బలయ్యి అట్లా అయిపోయాను సార్. లాస్ అయిపోయాను. అట్లా చాలా మంది అవ్వకూడదు. నా 2నే కాదు, ఇక్కడ చాలా మంది ఇవ్వండి. వెనకాల ఆ ఇల్లు కూలగొట్టారు, అక్కడ చూస్తే అక్కడ ఒక 2 ఇల్లు కూలగొట్టారు. ఇట్లా ఎంతమంది సార్? ఇదిగోండి రీసెంట్గా ఒక వేరే ఆయన కూడా కొనుక్కున్నారు ఇక్కడ ప్లాట్లు. ఇట్లా మోసం చేస్తున్నాడు ఈ ప్రసాద్. ఈ 944 సర్వే నెంబరు /3 మీద అసలు ఈ కన్వర్షన్ కూడా ఎట్లా అవుతుంది నాకు అర్థం కావట్లేదు సార్. కొన్ని ప్లాట్లు మీద హౌస్ నెంబర్లు వచ్చేసినాయి, ఓపెన్ ప్లాట్ల మీద హౌస్ నెంబర్లు ఉన్నాయి చూడండి. ఈ కన్వర్షన్ అట్టే సర్టిఫికేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అండ్ మొటేషన్ అయింది. ఇట్లా ప్రతి ప్లాట్కి ఆటోమేటిక్ మొటేషన్ అవుతుంది. ప్లస్ నేను మీకు పంపించిన కొన్ని దాంట్లో ఈసీలో చూడండి హౌస్ నెంబర్లు ఉన్నాయి. 14-43/1029 అని ఉన్నాయి చూడండి. అంటే అసలు కొన్ని ఓపెన్ ప్లాట్స్కి ఇల్లు కట్టకుండానే ఎట్లా చేశారో నాకు అర్థం కావట్లేదు. అంటే హౌస్ నెంబర్లు ఎట్లా వచ్చినాయి నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ ప్రసాద్ అనేది అతను ఎట్లా క్రియేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ లింక్లో కొన్ని ఈ 2015లో ఈ ముందర కట్టిన ఇల్లు కూలగొట్టినవన్నీ క్యాన్సిలేషన్ చేసి వాళ్ళకి డబ్బులు కట్టి తర్వాత మళ్ళీ వీళ్ళకి చేశారు. అసలు ఈ పర్మిషన్లు పనికొస్తాయా? దీనికి ఈ పర్మిషన్లు ఎట్లా పనికొస్తాయి? వాళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి దానికి అటాచ్ చేశారు చూడండి. అన్నీ అటాచ్ చేశారు. అసలు 2015 2024 అంటే 10 సంవత్సరాల తర్వాత ఎట్లా వర్క్ అవుతాయి అని అటాచ్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు, అర్థం కావట్లేదు. ఇదిగోండి తన్నీరు ప్రసాద్, ఆయన శ్రీనివాస్. ఇదిగోండి ఆయన శ్రీనివాస్
ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి ఉండదు కొన్ని. ఈయన శ్రీనివాసు, ఈయన ప్రసాద్, మొత్తం ఈయనే మొత్తం అమౌంట్ కట్టడాలు ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేయటం. అక్కడ కరెంటు మీటర్ కూడా ఇచ్చారు రెండు మాకు. కరెంటు మీటర్ ఇచ్చారు. ఈ బోర్ వాటర్ కింద మంజీరా వాటర్ ఎట్లా వస్తాయి అర్థం కావట్లేదు. ఇక్కడ అందరూ పర్మిషన్లు లేవు. హౌస్ నెంబర్స్ ఉన్నాయి, కొంతమందికి ఓపెన్ ప్లాట్స్కి హౌస్ నెంబర్లు వచ్చినాయి. అసలు ఇల్లు కట్టకుండా ఇలాంటి ఓపెన్ ప్లాట్స్కి హౌస్ నెంబర్లు వచ్చినాయి. నేను మేము పంపించిన ఈసీలో చెక్ చేయండి. నాకు తెలిసిన 40 అనుకుంటున్నాను. నేను ఎంత ఎంక్వైరీ చేస్తే మొత్తం ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తే దగ్గర 80 ప్లాట్లు ఉన్నాయంట. అది 80 ప్లాట్లు రిజిస్ట్రేషన్ 80 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారంటే ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్ చేయాల్సినవి ఉన్నాయంట. ఆయన శ్రీనివాస్ ఫర్ మీద ల్యాండ్ లార్డ్ మీద ఉన్నాయంట. ఇంకా వాళ్ళు కొంచెం అమౌంట్ ఇవ్వాల్సింది అయితే వాళ్ళు ఆపుకున్నారంట. ప్రసాద్ అనే అతను ఆ ముందు లేకుండా ఆ స్తంభాల దగ్గర ఉండి ఒక 4 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేదంట, డబ్బులు ఇవ్వలేదని. ఈయన వెనకాల ఆ షెడ్ కనపడే వెనకాల కట్ట కట్టారంట. ఒక 60 లారీలు తోలాడంట మా ప్రసాద్, మొత్తం కట్ట కట్టాడంట. ఎందుకంటే వర్షం అయితే నీళ్ళు వస్తాయంటాడు ఫుల్గా. ఎంత అన్యాయం జరుగుతుంది సార్. నేను చెప్తుంది ఏంటంటే ఇన్నిసార్లు మీకు ప్రతిసారి వాట్సాప్లో కానీ మీకు నేను ఫొటోస్ వీడియోస్ పంపుతున్నాను సార్. రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ రిజిస్ట్రేషన్లు ఆపాలి ఫస్ట్. వీలైతే ఈ డాక్యుమెంట్స్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తే అది ఇంకా బెటర్. ఇంకొక ఫ్యూచర్లో ఎవరు అసలు చేసుకోరు ఈ ల్యాండ్ మీద. ఫర్దర్ మీరు యాక్షన్ తీసుకోవాలి ఇతను ప్రసాద్ మీద అర్జెంటుగా. ఈ రిజిస్ట్రేషన్ ఆపాలన్న ఈ కాలనీ మీద. ఇవన్నీ ప్రూఫ్స్ ల్యాండ్ లార్డ్ కాడి నుంచి తన్నీర్ ప్రసాద్ కొనుక్కునేవి. అతను ఏమంటాడంటే అందరికీ నేను కూడా మీలానే కొనుక్కున్నాను అంటాడు. కాదు, యాక్చువల్లీ దీనికి స్కామ్ మొత్తానికి కారణం అతనే. ఈ వెంచరే కాకుండా ముందల వెంచర్లో కూడా ఆయనకు ఒక 6 ప్లాట్లు ఉన్నాయి. ఆ సర్వే నెంబర్ వచ్చి 947/1 and 2 ఉంటుంది. ల్యాండ్ లార్డ్ కాడి నుంచి 10,000 కొనుక్కున్నాడు. బయట 43-44,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్మాడు. ఆల్మోస్ట్ ఈయన 45-46 ఫ్లాట్స్ వరకు రిజిస్ట్రేషన్ చేశాడు. మొత్తం నేను చూస్తే మొత్తం ఈసీలు తీసి అన్నీ ఎవరెవరికి ఏం చేశాడని చూస్తే టోటల్ వచ్చి 28 crores పైనే ఉంది అమౌంట్. 300 స్క్వేర్ యార్డ్స్ అమ్మాడు 43,000 కాడికి. ఆల్మోస్ట్ నాకు వచ్చి 1.29 lakhs అయింది. ప్లస్ కన్స్ట్రక్షన్కి వచ్చి ఒక 20 lakhs అయింది. నేను ఓన్లీ స్లాబ్స్ వేసాను టూ ప్లాట్స్కి. ఈ సర్వే నెంబర్లో ఎవరు ఇల్లు కానీ ప్లాట్లు కొనొద్దు. వాళ్ళు చెప్తారు అంత క్లీన్ టైట్లు ఉంది, ఇక్కడ ఒక 60-70 ఇల్లు ఉన్నాయి, అంత బాగుంటుంది అంటారు. కానీ కొనొద్దు, ఇదంతా FTL కింద అన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి.